ఈరోజు బైబిల్ ధ్యానము. విశ్వాసముతో దేవునిని చూడుము. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము. మనము విశ్వాసముతో దేవుని దర్శించువారమైన ఎడల ఆయన యందలి సకల కృపలను మనము కనుగొనుచు ఆయనతో పాటు శ్రమ పడగలము. అదృశ్యుడైన దేవుని దర్శించు ఒక మనుషుడు కంటికి కనిపించు ఏ రాజునకు భయపడనవసరము లేదు. రాజాది రాజును, ప్రభువులకు ప్రభువును, దేవాది దేవుడైన ప్రభువే తనను పిలిచి తనకొక సందేశమును ఇచ్చి పంపించినని మోషే బాగుగా ఎరిగి ఉండెను. కనుక అతడు కంటికి కనబడు ఏ రాజు చేతనైనను అతని యొక్క దూతల చేతనైనను అతడు మోషే పట్టబడలేదు. రాజుగా అంతఃపురంలో దూయబడిన ఈటలతో ద్వారమునందు కావలికాయు సైనికులను, రాజుకు ఇరువైపులా దూయబడిన ఖడ్గముతో నిలవబడియున్న అంగరక్షకులను యుందురు. అయినను అతడు భయము లేకుండా రాజుగారి అంతఃపురంలోనికి ప్రవేశించెను. ఏలియా కూడా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు 1వ రాజులకు 17వ అధ్యాయము 1వ వచనము అను మాటలతో ఆహాబు రాజును సంధించినప్పుడు ఇటువంటి ధైర్యమునే కనుపరిచెను. దేవుని బిడ్డ, అదృశ్యమైన దేవుని గూర్చి నీకు తేటైన దర్శనము లేని ఎడల నీవు ఎదుర్కొను సమస్యలు, శోధనలు మిక్కిలి సులువుగా నిన్ను కదిలించి వేయును. నీవు కూడా అతి శీఘ్రముగా కలవరము చెంది మనోవ్యాకులము నొంది విశ్వాసమును కోల్పోదువు. అదృశ్యుడైన దేవునిని అనుదినము దర్శించుటకై మన జీవితంలోని కంటికి కనిపించని ప్రతి పాపమును మనము గొప్ప పాపముగా ఎంచి దానిని పూర్తిగా తొలగించుకొనవలెను. మరియు కంటికి కనబడునట్టి అల్ప సంతోషములను మనము విసర్జించని ఎడల అదృశ్యమైన మరియు నిత్యముగా నిలిచియుండు గొప్ప సంతోషములను మనము అనుభవించి ఆనందించలేము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి.